హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ నుంచి మరో 1800 పోస్టులతో మరి భారీ నోటిఫికేషన్స్ అయితే విడుదలకు సిద్ధంగా ఉన్నాయండి. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. అయితే మనకు విద్యాశాఖ సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో, సో ఎస్పెషల్లీ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలనేసి కూడా సో రీసెంట్గా క్యాబినెట్ కూడా మనకు ఆమోదించిన విషయం తెలిసిందే. సో ఇప్పుడు ఈ దిశగా మరి ఇక్కడ 3 భారీ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా 1800 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో ఈ భాగంగా మరి ఏ పోస్టులు వస్తున్నాయి అంటే మరి జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించినటువంటి మరి దాదాపుగా 1000 పోస్టులతో మరి నోటిఫికేషన్స్ విడుదల చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దాంతోపాటుగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి దాదాపుగా 500+తో మరి నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. దాంతోపాటుగా మనకు పాలిటెక్నికల్ లెక్చరర్ సంబంధించినటువంటి పోస్టులు కూడా అండి. సో ఈ పాలిటెక్నికల్ లెక్చరర్ పోస్టులు కూడా ఇక్కడ ఖాళీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే మరి దాదాపుగా 300 పైగా మరి ఈ పాలిటెక్నికల్ లెక్చరర్లకు సంబంధించినటువంటి పోస్టులు కూడా విడుదల చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో ప్రభుత్వము మరి విద్యాశాఖలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను కూడా సత్వరమే భర్తీ చేయాలి అన్న ఉద్దేశంతో సో మొత్తం కూడా ఇక్కడ మరి ఖాళీలను అయితే సేకరించి మరి ఈ నోటిఫికేషన్స్ కూడా డిసెంబర్ లోపలే ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ 3 లోపల ఈ జేఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఇటు పాలిటెక్నికల్ సంబంధించిన నోటిఫికేషన్, మరి డిఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకు డిసెంబర్ లోపలే మరి నోటిఫికేషన్స్ కూడా మరి విడుదల చేసేటటువంటి అవకాశం అయితే ప్రజెంట్ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అండి. సో దాంతోపాటుగా మనకు కొన్ని నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో డిగ్రీ కాలేజ్ లెక్చర్స్తో పాటు మనకు బీఈడీ సంబంధించినటువంటి లెక్చరర్ పోస్టులతో పాటు మరి మిగతా కొన్ని నోటిఫికేషన్స్ ఏంటిదయ్యా అంటే మరి అటు ఫారెస్ట్ అటవీ శాఖ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్తో పాటు ఇటు ఏఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మరి ఇక్కడ భర్తీకి సంబంధించినటువంటి నడుస్తుంది. దాంతోపాటు వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్ అయినా సరే, తర్వాత హెల్త్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, సో ఇలా మొత్తం కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి రెడీగా ఉన్నాయన్నమాట. సో ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా 1 by 1 వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ప్రజెంట్ ఇప్పుడు మరి ఈ 3 నోటిఫికేషన్స్ గురించి మరి అర్హతలు ఏంటిది, పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, సో దీనికి సంబంధించినటువంటి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనే దానిపైన చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఏదైతే జేఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఉంటున్నామో, సో ఈ జేఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గురించి తెలుసుకున్నట్లయితే దాదాపు కూడా కనీసం సంబంధిత ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్లో 50% నుంచి 55% మార్కులతో పీజీ అనేది పూర్తి చేసి ఉండాలి. సో ఇక్కడ పరీక్ష విధానము అనేది ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయండి. ఫస్ట్ పేపర్ మరి జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీస్ ఉంటే మరి 150 గాను 150 మార్క్స్ ఉంటుంది, 150 మినిట్స్ అనేది టైం ఉంటుంది. తర్వాత వచ్చేసరికి రెండో పేపర్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడొచ్చు అనేది సంబంధిత సబ్జెక్ట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ తెలుగు సంబంధించినటువంటి, తర్వాత పొలిటికల్ సైన్స్ ఉందనుకోండి, పొలిటికల్ సైన్స్, తర్వాత ఎకానమీ సబ్జెక్ట్ ఉందనుకోండి, ఎకానమీ సబ్జెక్ట్లో మరి మీరు ఆ సంబంధిత సబ్జెక్ట్లో మరి పీజీ లెవెల్ సంబంధించిన సబ్జెక్ట్లో మరి దాదాపుగా 150 క్వశ్చన్స్ ఉంటే సో ఇంటూ 2 అంటే ప్రతి క్వశ్చన్స్కి మీకు వచ్చేసి 2 మార్కులు వచ్చేసి ఉంటుంది. సో దాదాపుగా 300 మార్కులు ఉంటాయి. సో మొత్తం మీద 450 మార్క్స్తో 450 మార్కులతో ఈ యొక్క ఎగ్జామ్స్ మొత్తం ఉండే అవకాశం ఉన్నది. సో కాబట్టి ఎవరైతే జేఎల్కు కానీ ఇటు డిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కానీ, తర్వాత వచ్చేసరికి మనకు ఏదైతే మనకు ఆ జేఎల్ డిఎల్తో పాటు మిగతా సంబంధించిన పాలిటెక్నిక్ లెక్చరర్లకు సంబంధించినటువంటి మరి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే అయితే ఉన్నారో సో వారు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి సంబంధించినటువంటి పోస్టుల్లో పీజీ కనీసం 55% మార్కుతో మరి ఇక్కడ 50 నుంచి 55, ఇక్కడ రిజర్వ్ కేటగిరీలో కనీసం 50% మార్కులతో, దాంతోపాటుగా మనకు నెట్ కానీ అదేవిధంగా సెట్ కానీ మరి సిఐఆర్ నెట్ కానీ ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. వారు మరి అర్హులై ఉండాలి లేదా పిహెచ్డి పూర్తి చేసి ఉండాలి. పరీక్షా విధానం కూడా ఇక్కడ సేమ్ ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ పేపర్లో 150 మార్క్స్, మరి సెకండ్ పేపర్ వచ్చేసరికి మరి సంబంధిత సబ్జెక్ట్లో మరి పీజీ లేదా యూజీసీ నెట్ ఆ తరహాలో ఉంటుంది 300 మార్క్స్. మొత్తం మీద 450 మార్క్స్తో మరి నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి దాంతోపాటుగా మనకు పాలిటెక్నికల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరి ఇక్కడ అర్హత మరి సంబంధిత బ్రాంచ్లో ఫస్ట్ క్లాస్తో బీఈ అది బీటెక్ చేసి ఉండాలి. నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధిత ప్రాజెక్టులో మరి ఫస్ట్ క్లాస్‌తో మాస్టర్ డిగ్రీ అంటే పీజీ చేసి ఉండాలి. నెట్ గానీ, సెట్ గానీ మరి ఇక్కడ చేసి ఉండాలి. మరి ఇక్కడ జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్ 150 మార్క్స్ గాను, మరి సెకండ్ పేపర్ వచ్చేసరికి 150 మరి ఇక్కడ 300 మార్క్స్, 150 ఇంటూ 2 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ ఇంటూ 2 ఉంటుందన్నమాట. మొత్తం మీద ఇక్కడ 150, 300 450 మార్క్స్ మనకు భారీ నోటిఫికేషన్స్ అయితే రాబోతుంది. సో ఇది మనకు వచ్చేటటువంటి తెలంగాణలో మరొక భారీ నోటిఫికేషన్స్. ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కొనసాగించే ప్రయత్నం చేయండి. 100% రిక్రూట్మెంట్ దిశగా ఇటు టీజీపీఎస్సీ ప్రయత్నం చేస్తుంది. ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి అప్డేట్ అండి.